ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 655వ నామం కృతాగమ. అంటే శాస్త్రాల్ని మరి స్మృతి శృతి మొదలైన వాటన్నిటినీ కూడా స్వామి చేత ఉద్భవించబడినవి. అవన్నీ ఆయన రచించిన స్వామి గనక, అంటే రచించారని ఇక్కడ మనకి తెలియటానికి చెప్పారు. అవన్నీ కలిగిన స్వామి గనక ఆయన్ని కృతాగమ అన్నారు. ఇప్పుడు శాస్త్రాలన్నా ధర్మాలన్నా ఇవన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వేదాల నుండే వచ్చినాయి. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పరమాత్మ నుండే మనకు లభించినాయి. ఆ వేదాలను అందరూ కూడా స్వీకరించలేరు, అందరికీ అర్థం కాదు. ఆపేక్ష ఉన్నా మరి ఆకాంక్ష ఉన్నా వాటిని చదివి అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికి ఉండదు. అందుకని చక్కగా వేదాలని విభజించి మరి 4 వేదాలుగా చెప్పారు. ఆ వేదమాతని మరి 4 వేదాలుగా విభజించారు. ఆ తర్వాత 1000 పైన ఉపనిషత్తులుగా విభజించారు. ఆ తర్వాత వాటిలో నుంచి సారం తీసి 100 ఉపనిషత్తులు చేశారు. ఆ తర్వాత 10 దశోపనిషత్తులని విభజన చేశారు. అంటే ఆ సారాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ వచ్చారు. అంటే వీటిలోనే అంతా సారం ఉంది. అందుకే ఈ వేదాల సారం అంతా మనకి అతి తేలికగా, ఉపనిషత్తులు కూడా మనకి అందవు. ఆ శ్లోకాలు ఆ అర్థాలు మనకి సాధారణంగా కాదు, మానవులకి అందరికీ, మనవోటి వాళ్ళెవరికి కూడా అందవు. అందుకని కృష్ణ పరమాత్మ ఆ వేదాల సారాన్నే గీతామృతంగా మనందరికీ కూడా, పసిపిల్లలు కూడా తాగగలిగేటువంటి ఆ సారాన్ని, అమృతాన్ని అందరికీ కూడా భగవంతుడు సాక్షాత్తు ఆయన వాక్కు ద్వారా మనకి ప్రసాదించాడు. అక్కడ భగవంతుడు సృష్టించిన వేదాల సారమే ఇక్కడ పరమాత్మే దిగి వచ్చి మళ్ళీ అందరికీ అర్థమయ్యే రూపంలో భగవద్గీతగా ఆయన అందించాడు. మరి భగవద్గీత కూడా శ్లోకాలే కదా, అవి కూడా మనకు అర్థం కావు కదా అంటే ఆ శ్లోకాల అర్థం చక్కగా మనకి విశదీకరించి చెప్పారు. మనకి అది అర్థమవుతుంది. అందరూ కూడా ఆచరించటానికి, అర్థం చేసుకోవటానికి సాధ్యపడితే అది ఆచరణ అనేది తర్వాత మెట్టు. ఆ ఆచరణ అనేది ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరు ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం ప్రయాణిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం మొదలెడతారు. ఆ తర్వాత జన్మలో ఇప్పుడు అందుకే భగవద్గీత మనకి అమృతంలాగా మనకు అందించారు సారం. ఇప్పుడు చెరుకు, దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, చెరుకు గడలు పెద్ద పెద్దవి ఉంటాయి కదా. కొంతమంది అలవాటు ఉన్నవాళ్ళు ఆ గడ మొత్తం పట్టుకొని చక్కగా నోటితో ఆ పెచ్చు తీసి దాన్ని తింటారు. అలా తినలేని వాళ్ళకి ఏం చేస్తారంటే, తినగలిగిన వాళ్ళు కణుపులుగా కొట్టిస్తారు. కణుపులుగా కొట్టించినా కూడా తొక్కు తీసుకొని తినలేని వాళ్ళకి ఆ చెక్కు తీసి ఇస్తారు, ఆ కణుపు ముక్కని. అది కూడా తినలేని వాళ్ళకి ఆ ముక్కని చిన్న చిన్న ముక్కలు చేసి ఇస్తారు. అది కూడా తినలేని వాళ్ళకి అది రసం తీసి ఇస్తారు. ఆ రసం తీసిస్తే పసిపిల్లలతో సహా చక్కగా లొట్టలు వేసుకుంటూ తాగుతారు, ఆనందిస్తారు. మరి అట్లా వేదాల సారాన్ని మనకి గీతామృతం రూపంలో భగవద్గీత సారంగా మనకి పరమాత్మ అందించాడు. దాన్ని అందుకోగలిగేటువంటి శక్తి అందరికీ ఉంటుంది. ఎందుకంటే దాన్ని విశదీకరించి చెప్పేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, చెప్తున్నారు. ప్రతి పుస్తకంలోనూ కూడా దాని కింద అర్థం చక్కగా ఉంటుంది. దాన్ని పుస్తకం శ్లోకం చదివి వదిలేయకుండా
శ్లోకార్థాన్ని మనం గమనించగలిగితే 1కి 4 సార్లు చదువుతూ ఉంటే అది మనసులో పడి ఆచరణకి ఒప్పుతుంది మనసు. అది ఇన్ని సార్లు చదివాం, ఇదొక్కటి మనం ఆచరిద్దాం అనేటువంటి ఆలోచన మనసుకి వస్తుంది. ఆ ఆలోచన ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఆచరణ మార్గంలోకి వచ్చినట్లే. ఎందుకంటే ఎవరికి వారు అనుకుంటే దాన్ని సాధారణంగా చేయగలరు. ఒకళ్ళ చేత ఒకళ్ళు ఏది కూడా చేయనివ్వరు. లౌకికమైన పనులే చేయించలేము. అటువంటిది ఆధ్యాత్మికంగా అటు ముఖమే చూడరు. అలా ఇష్టం లేని వాళ్ళు వెళ్ళమ్మా, నీకు అక్కడ పురాణాలు పుణ్యం సాధించుకో, మాకేం అక్కర్లేదులే అని వెళ్ళిపోతారు. వాళ్ళకి అక్కర్లా, వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. అదే కొన్ని రోజులు అయ్యాక, ఏంటి నువ్వు వెళ్ళేది ఏంటో, రోజు వెళ్తున్నావు కదా, అదేంటో ఒక రోజు చూద్దాం, నీతో పాటు నేను వస్తాను అని అన్నారనుకో, అప్పుడు కొంచెం మార్గం మారినట్టు అనమాట. అంటే మార్గం మారలా, మనసు మళ్ళుతాంది. అట్లా ఒకరోజు వచ్చి ఆ పెద్దవాళ్ళతో పాటు ఆ చిన్నపిల్లలు కూడా వచ్చి విన్నారనుకోండి, విని బాగుంది చక్కగా, ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు సెలవులప్పుడు పిల్లలు అనుకోండి, ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు నీతో పాటు వస్తాను అని అంటారు. అట్లా అలవాటు మనసుకి ఎవరికి వారు అనుకుంటే చెయ్యగలరు, కానీ ఒకళ్ళతో ఒకళ్ళు చేయించలేరు. అటువంటి వేదాలన్నీ కూడా ఆయన సృష్టిలోవి. వాటినే శృతులు అంటారు, స్మృతులు అంటారు, శాస్త్రాలు అంటారు, మరి ధర్మాలు అంటారు. ఇవన్నీ కూడా దానిలోని భాగాలే. అట్లా ఆయన వాటిని సృష్టించి, ఆయన జీవుల్ని ఎలా సృష్టించి భూమి మీద వదిలిపెట్టాడో అట్లాగే వాళ్ళ యొక్క ధర్మాలను కూడా ఆయన భగవంతుడు అందించాడు. అట్లా ఆ ధర్మాల్ని అనుసరించి నడవవలసిన వాడు, నడవగలిగిన జీవి ఎవరు అంటే మానవుడే. పశుపక్ష్యాదులంటే దానికి ఇచ్చిన ధర్మం, భగవంతుడు దానికి ఏ ధర్మం ఇచ్చాడో అదే యాంత్రికంగా అది జరిగిపోతూ ఉంటుంది. అవి నేర్చుకోవలసినవి, చెయ్యవలసినవి ఏమీ ఉండవు. దాని ధర్మాలు దానికి ఉంటాయి. వాటి ధర్మంగా అవి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత జన్మలు ఆ భగవంతుడు నడిపిస్తూ ఉంటాడు. చివరికి ఇచ్చేది మానవ జన్మ. ఈ మానవ జన్మలోనే బుద్ధిని, మనస్సుని, జ్ఞానాన్ని ఇచ్చి, ఆ బుద్ధిని ఉపయోగించి జ్ఞాన మార్గంలో నడిచి నా దగ్గరకు రా అంటాడు. ఇంకా ఇన్ని మెట్లు నేను ఎక్కించా, ఆ ఒక్క మెట్టు నువ్వే ఎక్కాలి, ఎక్కిరా అంటాడనమాట. దానికి మరి ఇంద్రియాలను వశపరుచుకోవాలి, మనస్సును వశపరుచుకోవాలి, బాహ్యంగా పోకుండా అంతరంగా మళ్ళించాలి. ఆ తర్వాత బాహ్యంగా ఉన్నటువంటి దృష్టి మనకి ఉన్న మనస్సు అంతరంగంగా దాంట్లో ఉంటుంది. అప్పుడు లౌకికమైన ధర్మాలను ఆచరించవద్దని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. మన ధర్మాలను మనం అనుసరిస్తూ ఆచరిస్తూ ఆ పనుల్లో, అన్ని వ్యక్తుల్లో, అన్ని వస్తువుల్లో పరమాత్మని చూడగలిగినప్పుడు అదే అంతర్ముఖం. అటువంటి బహిర్ముఖంలో అంతర్ముఖాన్ని ఎవరైతే మరి పాటిస్తారో వాళ్ళు ఆ పరమాత్మ, అంతర్యామి అయినటువంటి పరమాత్మని చేరతారు. అందుకని ఇవన్నీ కూడా మరి ఈ మార్గాలన్నీ కూడా కొంచెం కొంచెంగా మారుతూ మార్గాన్ని సుగమం చేసుకుని భగవంతుడి దగ్గరకు, ఈ లౌకికానికి దూరమైన కొద్దీ అంతరానికి దగ్గరవుతాడు. బాహ్యమైనటువంటి కోరికలకు దూరమైన కొద్దీ పరమాత్మకు దగ్గరవుతాడు, ప్రీతిపాత్రుడవుతాడు మానవుడు. ఆ మార్గమే సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయంలో శాస్త్రాలు, ధర్మాలు అన్నిటినీ కూడా మనకి ఏర్పాటు చేశారు. పెద్దలనండి, ఋషులనండి, భగవంతుడనండి, వేదాలని, ఆ వేదాల నుంచే ఒక్కొక్కళ్ళు మనకి అందించారు. వాటిని భగవంతుడి కిరణాలుగా భావించాలి. ఆ వెలుగుల్లో మనం
నడవాలి. ఆ వెలుగులో మనం నడిచినట్టయితే ఆ వెలుగునిచ్చే పరమాత్మని మనం చేరతాం అని మనకి ఈ కృతాగమ నామం ద్వారా మనకి తెలియజేశారు. అటువంటి నడత మనకి సాధ్యం అవ్వాలి అంటే మనస్సు ఉండాలి, సాధన ఉండాలి, తర్వాత చక్కగా సాధించుకోవాలి. అట్లాంటి కృతాగమ అయినటువంటి నామం మరి మనకి శృతి స్మృతి మొదలైన శాస్త్రాలు పురాణాలు సర్వం పరమాత్మ అందించినవే కనుక ఆయన కృతాగమ అన్నారని శంకరులు వారు అన్నారు. వేదా శాస్త్రాన్ని విజ్ఞాన మేతత్ సర్వం జనార్దనాత్ అంటే వేదాలు శాస్త్రాలు విజ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ జనార్దనుని నుండే వచ్చినాయి అని ఋషులు మనకి తెలియజేస్తున్నారు. కనుక అనేక విధాలైన మంత్రాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. వాటన్నిటినీ అందించిన స్వామి గనక కృతాగమ అన్నారు పరాశర భట్టరు. మరి పురాణాలు రచించిన వ్యాస భగవానుడని, అర్జున వృక్షాన్ని కూల్చిన శ్రీకృష్ణుడని, భువిలో పారిజాత వృక్షాన్ని నిలిపిన సత్యాపతి అని, ఇవన్నీ కూడా పరమాత్మ చేసినటువంటి కార్యములు. అట్లా అవతారాన్ని దాల్చి కృష్ణావతారం దాల్చి భూమిలోకి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. సత్యభామ యొక్క కోరిక ప్రకారం మరి వ్యాస భగవానుడిగా వేదాలను రచించాడు, విభాగం చేశాడు. అట్లా కృష్ణుడిగా మరి ఆ రూపాన్ని అంటే కృష్ణుడిగా అక్కడ అర్జునుడిని పెట్టుకొని అక్కడ అధర్మాన్ని అణిచి ధర్మాన్ని ఉద్ధరించాడు. ఇటువంటి అన్నీ కూడా చేసిన కర్మ ఫలం వల్ల చేరటానికి వీలు లేని స్వామి. అంటే ఆయనకి మన కోసం ఇవన్నీ చేశాడు కానీ ఆయన కోసం చేసినవి లేవు. ఆయన ఎక్కడికో చేరాలని చేయలేదు. ఆయన్నే మనమందరము చేరాలి అని మనకి అర్థమవుతుంది ఇక్కడ నామం ద్వారా. సత్యసంధుల వారు అనేక విధాలుగా స్వామిని వ్యాఖ్యానించారు. వేద విధులు ఓం కృతాగమాయ నమః అని స్వామిని కొనియాడారు. ఇప్పుడు స్వామి కృతాగముడైన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నీవు ఏర్పరిచిన ఆ ధర్మాలను శాస్త్రాలను మాకు చక్కగా అందించి ఆ మార్గంలో నడిపించి నీ సన్నిధికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం